హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ నూడిల్స్ని ఎలా చేయాలో చూపిస్తాను. వెజ్ నూడిల్స్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 4 పీసెస్ నూడిల్స్ని తీసుకుంటున్నాను. దానికోసం కావాల్సిన వెజిటేబుల్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ని మరిగించుకోవడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేసి అందులో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి మనం ముందుగా తీసుకున్న నూడిల్స్ని అందులో వేసి మరీ మెత్తగా కాకుండా ఒక 80% వచ్చే విధంగా ఉడికించుకోవాలి. అలాగే నూడిల్స్ చేసుకోవడానికి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్. నూడిల్స్ చేసుకోవడానికి కంపల్సరీగా కావాల్సింది క్యాబేజ్ అండి. క్యాబేజ్ ఉంటేనే నూడిల్స్కి ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి నూడిల్స్ అనేది ఉడికింది కదండి. చూడండి, ఇలా ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక జాలి గంటెతో నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు లేకుండా ఓన్లీ నూడిల్స్ మాత్రమే తీసుకొని ఇలా నార్మల్ వాటర్లో వేసి ఒక చిల్లుల బుట్టలోకి తీసుకొని ఇలా బాగా కడిగి క్లీన్ చేయాలి. చూడండి, ఇలా పొడి పొడిగా రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా తీసుకున్న వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ ఉంచి అది కాస్త వేడయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. చూడండి, మనకు ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ఇవి వేసి ఒకసారి కలుపుకుందాం. వీటితో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకదాని వెనుక ఒకటి వేస్తూ ఉండాలి. అలాగే క్యారెట్, అలాగే క్యాప్సికమ్ వీటన్నింటిని వేసి మరొకసారి కలిపి దీంతో పాటు మనం వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఈ విధంగా మగ్గించుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రుచికి సరిపడ్డ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వీటన్నింటిని వేసి ఒకసారి బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ వెనిగర్, అలాగే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూరగాయలకి చక్కగా పట్టేస్తాయి. ఇవన్నీ వేసాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 మినిట్స్ స్టవ్ పై ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం ఇంట్లో ఉండే ఫ్రెష్ వెజిటేబుల్స్ని వేసుకొని నూడిల్స్ని చేసుకుంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ వెజ్ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.